నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. పార్తిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న సంబర పోలమంబ సిరిమాను సంబరాలు అంబరాన్ని తాకాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభమైంది. సిరిమానుపై వంశపారపర్య ధర్మకర్తలుగా ఉంటున్న పేకేటి జగదీష్ సిరిమాను అధిరోహించారు. అమ్మవారి ప్రతిరూపంలో సిరిమాను అధిరోహించిన పూజారి జగదీష్ భక్తులకు దర్శనమిచ్చారు. సిరిమాన్పై అధిరోహించిన పూజారి గ్రామంలో 3 పర్యాలు తిరుగుతూ గ్రామ ప్రజలకు అమ్మవారు ఆశీర్వాదం తెలిపారు. కృష్ణ డైమండ్స్ అండ్ జ్యువెలరీ గాజువాక విశాఖపట్నం షోరూంలో మెగా లక్కీ కారు డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో గాజువాక షోరూంకి సంబంధించిన అనంతలక్ష్మి, ఆసిల్మెటిక్ షోరూంకి సంబంధించిన మౌనిక కారులను గెలుచుకున్నారు. కాగా ఆసిల్మెటిక్ షోరూం మెగా డ్రాను వసంత విహార్ గ్రూప్ ఎండి వసంతబాబు తీసి విజేతను ప్రకటించారు. అనంతరం విజేత మౌనికకు కారు తాళం చెవిని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ డైమండ్స్ ఆసిల్మెటిక్ శాఖ అధినేత కె రాంబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖాతాదారులకు కృతజ్ఞతలు తెలిపారు. నాణ్యమైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, మోడర్న్ డిజైన్స్ తమ షోరూంలో అందుబాటులో ఉన్నాయని, విశాఖ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణ డైమండ్స్ అండ్ జ్యువెలరీ నిర్వాహకులు కె లక్ష్మణరావు, కె భీమారావు పాల్గొన్నారు. అనంతలక్ష్మి, నేను ఇక్కడ ఒక 1 year నుంచి స్కీమ్ కట్టేదాన్ని. సో ఈరోజు స్కీమ్ కంప్లీట్ అయింది. సో నేను ఒక రింగ్ తీసుకున్నాను. ఆ రింగ్ కొన్న దాంట్లో నాకు లక్కీ డ్రా ఇచ్చారు. లక్కీ డ్రాలోనే కార్ విన్ అయ్యాను. సో ఫస్ట్ అయితే నేను నమ్మలేదు. వీడియో కాల్ చేసిన తర్వాత నమ్మాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత నాకు గిఫ్ట్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గాజువాకలో డ్రా చేయడం జరిగింది. అనంత లక్ష్మి అనే ఒక స్కూల్ టీచరు మేడము నారాయణ స్కూల్స్లో వర్క్ చేస్తున్నారట. తను ఐటమ్ ఏదో కొనుక్కున్నారు. దాని ద్వారా 1-2 కూపన్స్ రావడం జరిగింది. ఆ కూపన్ సంబంధించి ఈరోజు డ్రాలో ఆవిడ లక్కీ విన్నర్గా నిలవడం జరిగింది. కారు విన్నర్ తనే అయ్యారు. కృష్ణ డైమండ్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా 130 స్టోర్లు రన్ అవుతున్నాయి సార్. ఈ అన్ని స్టోర్స్లో కూడాను న్యాచురల్ డైమండ్స్ అంటే ఐజేఏ సర్టిఫికెట్, జిఏ సర్టిఫికెట్తో ఇష్యూ చేయడం జరుగుతుంది. వీళ్ళంతా మైన్స్ టు మార్కెట్, మైన్స్ నుంచి డైరెక్ట్ వీళ్ళు రా మెటీరియల్ తీసుకొని వీళ్ళు డైమండ్ కటింగ్ చేసి దాన్ని జ్యువెలరీగా తయారు చేసి ఆల్ ఓవర్ ఇండియా సప్లై, రిటైల్ ఉంది, హోల్సేల్ ఉంది. అలాగే 120 కంట్రీస్కి వీళ్ళు హోల్సేల్ సప్లయర్స్గా ఉన్నారు. బ్యాంకులకు నెలలో 4 శనివారాలు సెలవు ప్రకటించాలని, వారానికి 5 రోజులు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్టేట్ బ్యాంక్ రీజనల్ సెక్రటరీ ఎం రమేష్ డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక్కరోజు సమ్మెలో భాగంగా నగరంలోని నిరసన ర్యాలీ నిర్వహించారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె ర్యాలీ కోట వద్ద గల ఎస్బీఐ బ్రాంచ్ నుండి ప్రారంభమైంది. కోట వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద సర్కిల్ వద్ద బ్యాంకు ఉద్యోగులు మానవహారం చేపట్టారు. ర్యాలీ కోట, మూడ్లంతర్లు, కన్యకా పరమేశ్వరి కోల, ఎన్సీఎస్, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో బ్యాంకు ఉద్యోగులు క్రియాశీలకంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. బ్యాంకు ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉందన్నారు. సమ్మె ర్యాలీలో యుఎఫ్బియు నాయకులు ప్రసాద్, ఇతర బ్యాంకు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మె ప్రధానంగా 5 డే బ్యాంకింగ్, వారానికి 5 రోజుల పనిదినానికి సంబంధించి ఇది. దీని నేపథ్యం తెలియాలంటే యాక్చువల్గా 2015 నుంచి ఈ డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ని 8 ఏళ్ల పాటు అలా ఫైట్ చేసుకుంటూ వస్తున్నాం. దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. డిసెంబర్ 2023లో ఐబీఏతో యూఎఫ్బియుకి మెమరాండం సైన్ అయింది. ఎంఓయూ సైన్ అయిన తర్వాత ఏప్రిల్ 2024లో అది రికార్డ్ అయింది. మెమరాండం అంతా స్టేట్మెంట్ రికార్డ్ అయ్యి ఐబీఏ రికమెండేషన్స్ గవర్నమెంట్ పంపించడం జరిగింది. కేవలం బ్యాంకింగ్ సెక్టర్ మాత్రమే నెగ్లెక్ట్ చేసి మా మీద పక్షపాతం చూపిస్తున్నారు. దీనికి నిరసనగా 2024లో 2025లో 2 రోజుల బ్యాంక్ స్ట్రైక్ని పోస్ట్ పోన్ చేయమని ఒప్పుకుంటున్నామని చెప్పి మోసం చేసిన తర్వాత 1 సంవత్సరం పాటు ఆగాము.
ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని 100% పెంచేలా లక్ష్యంతో విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక 100 రోజుల ప్రణాళికలను అమలు చేస్తుంది. డిసెంబర్, మార్చి మధ్య ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ప్రణాళికలను రూపొందించింది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో ఈ యాక్షన్ ప్లాన్ అమలు తీరుపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. రాస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా మా పాఠశాలలో మంచి రిజల్ట్ మేము సాధిస్తున్నాం. అయితే ఈ ఇయర్ ప్రత్యేకత ఏంటంటే మాకు ఏపీ విద్యాశాఖ ముఖ్యంగా మా విద్యార్థుల మీద చక్కటి శ్రద్ధ తీసుకుని మాకు ఎప్పటికన్నా ఇంకా మంచి ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ఒక 100 డేస్ యాక్షన్ ప్లాను రూపొందించడం జరిగిందండి. ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ మనకి డిసెంబర్ 6వ తారీఖు నుంచి మేము అమలు చేస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరి పిల్లలు కూడా 100% ఫలితం సాధించాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. వెనుకబడిన విద్యార్థుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడానికి ఈ యొక్క ఎవ్రీడే స్లిప్ టెస్ట్ ఒకటి పెట్టడం జరుగుతుంది. అందులో కేటగిరైజ్డ్ చేస్తాము, రైజింగ్ స్టార్స్ అని, షైనింగ్ స్టార్స్ అని. కొంచెం 1 to 11 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళని రైజింగ్లోకి మేము చూపిస్తామండి. అబౌట్ 12 పైనుంచి తెచ్చుకుని 20 వరకు తెచ్చుకున్న వాళ్ళని మనం షైనింగ్లోకి కేటగిరైజ్డ్ చేస్తున్నాం. అది అనుకూలంగానే మనకి పేపర్లు కూడా డిఫరెంట్గా లెవెల్ 1, లెవెల్ 2 అని ప్రశ్నపత్రాలు కూడా 2గా మనకి విద్యార్థులకి పెట్టి ఎగ్జామ్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయితే మాకు చాలా పిల్లలకైతే చాలా బాగుంది, టీచర్లకు చాలా బాగుంది, మాకు హ్యాండీగా ఉందండి. సంబర పోలమాంబ అమ్మవారిని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంత్రి సంధ్యారాణి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను తీసుకొని వచ్చి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం చేసుకున్న మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అధికారులతో ఆమె పండగ ఏర్పాట్లపై చర్చించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలమాంబ అమ్మవారు ఈ ప్రాంత వాసులకే కాకుండా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో ఉన్న పక్క రాష్ట్రాల వారికి కూడా అమ్మవారు అంటే మంచి నమ్మకమన్నారు. అందుకే ఈరోజు ఉదయం నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని అన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వారానికి 5 రోజుల పని దినాలు అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. దేశవ్యాప్తంగా 8 లక్షల మంది ఒక్కరోజు సమ్మెలో పాల్గొని తమ నిరసనను తెలిపారు. అందులో భాగంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ విశాఖ యూనిట్ జీవీఎంసీ గాంధీ పార్కులో ఒకరోజు సమ్మె చేపట్టింది. 5 రోజుల పని దినాలు అమలు చేయాలని, పని ఒత్తిడి తగ్గించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యుఎఫ్బియు విశాఖ జిల్లా కన్వీనర్ ఆర్ వసంతరావు, అధ్యక్షుడు మహేందర్లు మాట్లాడారు. బ్యాంకింగ్ రంగంలో 5 రోజుల పని విధానాన్ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2015లో 2వ శనివారం, 4వ శనివారాలు సెలవుగా ప్రకటించిన సందర్భంలో మిగిలిన వారాలను దశల వారీగా సెలవులు ప్రకటిస్తామని, ఐబీఏ ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వందని స్పష్టం చేశారు. బ్యాంకింగ్ అనే డిమాండ్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా నలుగుతున్న ఈ డిమాండ్ని లాస్ట్ బైపార్టెడ్ సెటిల్మెంట్లు 4 మరియు 2వ శనివారాలు అలాగే ప్రకటించారు. కూడా తదుపరి మిగిలిన శనివారాలు కూడా సెలవుదినాలుగా ప్రకటించాలని కోరుకుంటూ ఈరోజు విశాఖపట్నం జిల్లా కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో యూఎఫ్బియు కాల్ మేరకు ఇక్కడ స్ట్రైక్ చేయడం జరుగుతుందండి. ఈ సమ్మెకి ముఖ్య కారణం ఏంటనగా మేము అంచెలంచెలుగా కార్యాచరణ చేపట్టినట్టుకి మా ప్రభుత్వం ఇంతవరకు మా తాలూకా దీన్ని యాక్సెప్ట్ చేయకపోవడం చాలా దురదృష్టకరం అండి. 7/12/2023లో ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అయ్యాము. 8/3/2024లో
ఒక జాయింట్ నోట్ కూడా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ పంపించింది. కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి పంపించడంతో కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని డిలే చేస్తూ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయకపోవడం చాలా దురదృష్టకరం అండి. సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే ఇచ్చారు, తర్వాత అంచెలంచెలుగా ఇస్తామని చెప్పారు కానీ అది అమలు చేయలేదు. కోర్ బ్యాంకింగ్లో బ్యాంకు ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగింది కాబట్టి ఈ 5 రోజుల పని నుంచి అయితే ప్రజలకు మెరుగైన సేవలు జరుగుతాయి. ఈ స్ట్రైకు వినియోగ ఖాతాదారులకు ఇబ్బంది అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లే మేము ఈ స్ట్రైక్ దిగాము. ఇది కానీ సానుకూలంగా ప్రభుత్వం స్పందించకపోతే నిర్వాధక సమ్మె కూడా వెనకాడమని తెలియజేస్తున్నాం సార్. నగరంలోని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారికి భద్రత కల్పించాలని కోరుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. కోట వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ నగరంలోని పురవీధిలో కొనసాగింది. కోట నుండి బైక్ ర్యాలీ ప్రారంభమై పైడితల్లమ్మ వారి గుడి మీదుగా లేబర్ కార్యాలయం వరకు కొనసాగింది. యూనియన్ నాయకులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మిక శాఖ ఉప కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు ఆడారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ కు భద్రత కల్పించాలన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. యూనియన్ సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి టి నాగమోహన్ రావు, దుర్గా చిన్నిబాబు, ఎం చిన్నారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఏ విధమైన గవర్నమెంట్ తరహా లబ్ధి జరగలేదు. కావున మీరందరూ ఈ కార్యక్రమాలు మనకి ఒక పిఎఫ్ కానీ, గ్రాడ్యుటీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఈఎస్ఐ కానీ, అలాగే మనం తలదాచుకోవడానికి నీడ కూడా లేదు. దాని గురించి కూడా అందరి దృష్టికి తీసుకెళ్ళమన్నారు. అందుకారణంగా అందరూ కలిసి ఈరోజు బైక్ ర్యాలీగా బయలుదేరి ఈరోజు లేబర్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది వినతి పత్రం. అలాగే కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన లోకల్ ఎమ్మెల్యే గారు అతిథి గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. తదుపరి చర్యలు ఏం చేయాలి, ఎలా చేయాలి అని అందరం చర్చించుకొని తగు నిర్ణయం తీసుకుంటాము. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీ 16.9 కోట్ల నిధులతో నగర నడిబొడ్డున ఉన్న స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంను ఆధునీకరించింది. ఈ స్టేడియం పునఃప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎంపీ శ్రీభరత్, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మేయర్ పేడా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అధ్వాన స్థితికి చేరుకున్న ఈ స్టేడియంను స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 16.9 కోట్లతో ఆధునీకరించడం సంతోషదాయకమన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అనుకూలంగా 2000 మంది క్రీడాకారులు పాల్గొనేలా స్టేడియంను తీర్చిదిద్దిన జీవీఎంసీ అధికారులను అభినందించారు. స్టేడియంను ప్రైవేట్ చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి క్రీడాకారులకు ఈ స్టేడియం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 8వ తేదీన ప్రజ్ఞాన వికాస్ ప్రతిభ పరీక్ష నిర్వహించనున్నామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాము అన్నారు. ఎల్పీజీ భవన్లో కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఎస్ఎఫ్ఐ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తూ 10వ తరగతి విద్యార్థులను ప్రతిభను వెలికి తీయడానికి ప్రజ్ఞా వికాస్ పరీక్ష ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. 100 మార్కుల్లో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండవ బహుమతిగా 3,000 రూపాయలు, మూడవ బహుమతి 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆసక్తికర 10వ తరగతి విద్యార్థులు ఎస్ఎఫ్ఐను సంప్రదించాలని కోరారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం ప్రజ్ఞా వికాసం పేరుతో ఒక మోడల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది.
ఈ ఎగ్జామ్ మొదటిసారిగా రాస్తున్నారు కాబట్టి 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ ఎగ్జామ్ మొదటిసారి కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి భయాందోళనను తొలగించడానికి, అదేవిధంగా ఇన్ ఫ్యూచర్లో పాలిటెక్నికల్ కానీ ఏపీఆర్జేసీ కానీ ఇటువంటి ఎగ్జామ్స్కి ఒక ప్రాక్టీస్ టెస్ట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ ఎగ్జామ్లో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం. ఎగ్జామ్స్కి ఎంట్రన్స్ టెస్ట్ ఫీజు 30 రూపాయలు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా 30 రూపాయలు పే చేసి ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అదేవిధంగా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా సినిమాలకి, ఆటలకి, ఇతర సెల్ ఫోన్స్కి, ఆన్లైన్ గేమ్స్కి దూరంగా ఉండి ప్రణాళికాబద్ధంగా చదువుకుంటారని చెప్పేసి తెలియజేస్తాం. భీమిలిలో 2 రోజుల పాటు జరిగే విశాఖ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సాగర సంగమం తీరంలో తెప్పల పోటీలు నిర్వహించారు. స్థానిక మత్స్యకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సాంప్రదాయ తెప్పల పోటీలో పాల్గొన్న మత్స్యకారులు విజయం కోసం చేసిన సాహసం అభ్రపరిచింది. విశాఖ ఉత్సవంలో భాగంగా సాంప్రదాయ పోటీలు నిర్వహించడం పట్ల మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. నగరంలోని వైఎస్ఆర్ నగర్లో సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో స్వామి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభించింది. హెల్ప్ లైన్ అధ్యక్షుడు ఉమా మల్లికార్జునరావు, కార్యదర్శి నరసింహమూర్తి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత కంటి పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు ఉచితంగా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవలి మాట్లాడుతూ స్వామి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నగరంలోని పలు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. కళ్లను రక్షించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ కళ్లను తప్పనిసరిగా తనిఖీ చేయించుకోవాలని చెప్పారు. సుమారు 200 మంది వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఒక 5 రకాలుగా మెడికల్ క్యాంపులు ఏర్పడడం జరిగింది. దానికి మంచి స్పందన వచ్చింది. మేము చేసిన ప్రతి కార్యక్రమం కూడా జయప్రదం అవుతుంది. ఎందుకంటే మా కాలనీ వాసులు అంతగా మాకు సహకరిస్తున్నారు. రానున్న రోజుల్లో మా యొక్క కమిటీ మెంబర్లు అందరూ కలిసి కూడా ఇంకొద్దిగా కార్యక్రమాలు చేస్తూ, అలాగే కాలనీలో ఎలాంటి వైద్యం అవసరం వచ్చినా మా హెల్ప్ లైన్ సంప్రదిస్తే మేము వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో వైద్యమే కాకుండా విద్యారంగంలో కూడా మా హెల్ప్ లైన్ ముందుండదని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మాకు ఏ అవసరమైనా సరే ముందుగా మా ప్రధానంగా వచ్చేది మాకు శ్రీరామూర్తి గారు, డాక్టర్ శ్రీరామూర్తి గారు. ఆయన ద్వారాగా మా సంస్థ ఇప్పటికీ 10 ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరిగింది. గీతం యాజమాన్యం కబ్జా చేసిన ప్రభుత్వ భూములు వెంటనే స్వాధీనం చేసుకోవాలని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర జిల్లా కమిటీ సభ్యులు ఆ భూములు పరిశీలనకు వెళ్లారు. వారిని పోలీసులు గీతం హాస్పిటల్ మెయిన్ గేట్ వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు సిపిఎం లోకనాథ్, జంగారావు, కృష్ణారావుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మేము బాగు నిరసన తెలియజేస్తాం, వెళ్తాం. రాష్ట్ర రావడం లోపల భూములను ఆక్రమించడం లేదా శ్రీ భరత్ను అరెస్ట్ చేయాలి. నడుస్తున్న భరత్పై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూముల వెంటనే తిరిగి స్వాధీనం చేసుకోవాలి. శ్రీ భరత్ ఆక్రమించి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆరోపించారు. ఎల్బీజీ భవన్లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పేరు మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వామపక్షాలు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకుని వచ్చాయన్నారు. జనవరి 30వ తేదీన గాంధీ అంబేద్కర్ విగ్రహాల వద్ద ప్రతిజ్ఞ కార్యక్రమాలు, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు సంతకాల కార్యక్రమం, 3వ తేదీన ధర్నా కార్యక్రమాలు ఉంటాయన్నారు. మార్చిలో చలో లోక్ భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. చట్టాన్ని పూర్తిగా పథకం కింద మార్చి కోట్లాది మంది ఉపాధిలో లబ్ధి పొందుతున్న కూలీలకు ఇబ్బంది కలిగించింది. ఈ చట్టం తెచ్చింది వామపక్షాలు. కాంగ్రెస్ హయాంలో మద్దతుతో ఆ చట్టం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత లేకుండా నిధుల గురించి మొత్తం చట్టాన్ని నిర్వహణ చేసి ఏదైతే పేదలు, కూలీలు, మధ్యతరగతి ప్రజానీకం ఏదైతే ఈ పథకం మీద ఆధారపడి బతుకుతున్నారో వీళ్ళందరినీ పట్టుకొట్టే పరిస్థితి ఈరోజు బీజేపీ చేస్తుంది. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పేసి రేపొద్దు లోక్భవన్ ముట్టడి కూడా వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నాం. అందుకని సిపిఎం పార్టీగా ఇప్పటికే అనేక రూపాల్లో ప్రజా సంఘాలుగా చేస్తున్నాం. ఈ కార్యక్రమం కూడా మొత్తం పెద్ద ఎత్తున గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమం తీసుకుపోవాలి. ఇప్పుడు వాజీవాతలు ఇప్పుడు కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యమెందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.
40 గంటల మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మొదటి రోజు శిక్షణలో ఉన్న న్యాయవాదులు అందరినీ ఉద్దేశించి జిల్లా జడ్జి ఎం బబిత ప్రసంగించారు. మధ్యవర్తిత్వంలోని మెలకువలను నేర్చుకోవడం ద్వారా కేసులను చాలా సులభంగా పరిష్కరించవచ్చని, ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము ఇందుకు ఉపయోగపడుతుంది. వ్యాజ్యాలు మానవతా దృక్పథంతో పరిశీలించి ఉభయ పార్టీల ద్వారానే పరిష్కారం రాబట్టాలని న్యాయవాదులకు సూచించారు. ఈ మధ్యవర్తిత్వం వల్ల ఉభయ పార్టీలకు సమయం, డబ్బు వృధా కాకుండా ఉంటుందని, అదేవిధంగా కోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులకు పరిష్కారం చూపవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత సూచించారు. వ్యాజ్యాల పరిష్కారానికి రాజీ కూడా ఒక మార్గమేనని ఆయన స్పష్టం చేశారు. శిక్షణ పొందుతున్న ఉమ్మడి జిల్లాల న్యాయవాదులకు శిక్షణ కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆదేశం మేరకు ఇక్కడ 40 hours ట్రైనింగ్, 8 hours per day, 5 days ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఒక మోడ్ కింద మీడియేషన్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ కోర్టులో కేసెస్ అంటే అన్ని కేసెస్ జడ్జెస్, న్యాయమూర్తులు అందరూ డిస్పోజ్ ఆఫ్ చేయడం కష్టం ప్రొసీజర్ ప్రకారం. అందుకనే లోక్ అదాలత్ కానీ మీడియేషన్ ట్రైనింగ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఈ ట్రైన్డ్ మీడియేటర్ అడ్వకేట్స్కి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి కేసెస్ అన్ని కోర్టు నుంచి పంపిస్తే వీళ్ళు ఇరుపక్షాలకి మధ్యవర్తిత్వం వహించి వాళ్ళకి రాజీ చేయడం జరుగుతుందండి. భక్తులు కోర్కెలు తీర్చే కల్పవల్లి చల్లని తల్లి సంబర పోలమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా సమీపంలో ఉన్న 2 రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు, బార్కెట్స్ ను మన్యం జిల్లా యంత్రాంగం చేపట్టింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు క్యూ లైన్స్ లో ఉన్న భక్తులకు మంచినీటి సరఫరాను, ప్రసాదాలను పంపిణీ చేశారు. అలానే అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకునే భక్తులు దేవాలయానికి సమీపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అధికార ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారు చమరపాలమ్మ దర్శనాలు అందరికీ బాగానే అవుతాయి. సక్రంగా సెక్యూరిటీ కూడా బాగానే ఉంది. అంతా కూడా అమ్మవారి దర్శనం ఏ ఆటంకాలు లేకుండా సక్రంగా అన్ని జరుగుతాయి. రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ రోజు కాబట్టి ఈరోజు సినిమానోత్సవం అన్ని ఉంటాయి కాబట్టి రద్దీగానే ఉంది. అందుచేత కొంచెం క్రౌడ్ ఉంటుంది. అలా మరి వెళ్ళిపోవడం. మరి ఇంకా సెక్యూరిటీ అయితే అంతా బాగానే ఉంది. అంత దూరం నుంచి కూడా మేము ఈ సంబర పోలమాంబ తల్లి దర్శనానికి వచ్చాం. చాలా బాగా జరిగింది, బాగుందండి. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. పోలీస్ యంత్రాంగం కూడా బాగా పనిచేస్తుంది. మేము ఈ సంబర పోలమాంబ జాతరకి రావడానికి కారణం అండి, మేము కోరుకున్న కోరికలు తీరుతున్నాయి. ఇక మన రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల 3 రాష్ట్రాల నుండి కూడా చాలా జనం అంటే చాలా లక్షలాదిగా జనం వచ్చారు. ఈరోజు సిరిమానోత్సవం, రేపు అనుకోండి కాబట్టి ఈరోజే చాలా మంది రావడం జరిగిందండి. చాలా బాగుందండి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకి రక్తాన్ని సమకూర్చి ఆపదలో ఉన్న వారికి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు అండగా ఉంటుంది. రక్తదాతలను సేకరించి వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చి రక్తపు నిల్వలను పెంచి ఆపదలో ఉన్న వారికి తక్కువ అమౌంట్కు రక్తం సకాలంలో అందజేసిన అత్యవసర పరిస్థితిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రెడ్ క్రాస్ ప్రాణం పోస్తుందని రోగులు, కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. జిల్లా నలుమూలల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే రోగులకు బ్లడ్ అందిస్తున్న సేవలను మరవలేమని గరుడి, చీపురపల్లి స్థానికులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పుడు మాకు ఆపరేషన్ తిరుమల హాస్పిటల్లో మా మాయగారికి జాయిన్ చేసాం. మాకు అర్జెంటుగా బ్లడ్ కావాలంటే ఈ ఇండియన్ బ్లడ్ క్యాంప్లోకి వచ్చాం. ఇమీడియట్గా ఇక్కడ బ్లడ్ అందించడం కూడా జరిగింది. మాకు ఆపరేషన్ చాలా యూస్ఫుల్గా మాకు అవసరమైంది కాబట్టి మీరు కూడా రావాలని మేము అందరం కోరుకుంటాం. మీరు కూడా వస్తే మీకు కూడా బాగానే చూసుకుంటారు. వెంటనే బ్లడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్యాకెట్కి 800 చెప్పారు. 2 ప్యాకెట్స్కి 1600 తీసుకుని రిసీవ్ చేసుకున్నారు. వెంటనే ఇవ్వడం కూడా జరిగింది. రావడం జరిగింది సార్. మా మిస్సెస్కి సర్జరీ ఉందండి. ఆవిడకి బ్లడ్ చాలా తక్కువ ఉంది. అందుకోసం ఎక్కించమన్నారు. అందుకు రావడం జరిగిందండి. బ్లడ్ కూడా చక్కగా సప్లై చేయడం జరిగింది సార్. గైనిక్ ప్రాబ్లమ్స్ సార్, చాలా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు మరి ఇప్పుడు చేయము, బ్లడ్ రికవరీ చేయమన్నారు సార్. ఎందుకంటే మనం రిసీవ్ చేసుకోవడం ఉంటుంది సార్. అంతా కొందరు వెళ్ళగానే లేదు కొంచెం మీరు ఇవ్వండి ఏదో అంటారు. కానీ రాగానే మీకు అంత బ్లడ్ కానీ ఇస్తాము,
పర్లేదు సార్ అని రిసీవ్ చేసి అప్పుడే మాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ దొరుకుతుందని. రాగానే ఇచ్చే పని అయిపోయింది. రక్తపు నిల్వలు రోగులకు రక్తం సరఫరాపై రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ సత్యంను వివరణ కోరగా అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగులకు తక్కువ ధరకే రక్తాన్ని సరఫరా చేస్తున్నామని అన్నారు. ప్రజలకు అవగాహన లేక అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. రెడ్ క్రాస్ స్వచ్ఛమైన రక్తాన్ని అన్ని గ్రూపుల వారికి ఇస్తున్నామని తెలిపారు. అలానే హాస్పిటల్ యాజమాన్యాలు కూడా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైనప్పుడు హాస్పిటల్ వారు రెడ్ క్రాస్ ని సంప్రదించాలని కోరారు. పబ్లిక్లో అనగా ప్రజల్లో కొంతవరకు అవేర్నెస్ రావటం లేదు. ఏ విధమైన అవేర్నెస్ అంటే, ఒకటి బ్లడ్ బ్యాంకులో మనం ప్రజలకు సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో అతి తక్కువ ధరలకి క్వాలిటీ బ్లడ్ అనేటువంటిది మనం 800 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రజల్లో చాలామందికి అవగాహన లేక వాళ్ళు మన దగ్గరికి వచ్చి తీసుకోవడం జరగటం లేదు. హాస్పిటల్స్ వాళ్ళు కూడా సహకరించాలి అనే ఇందు మూలంగా మరి ఒకసారి మన మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసే విధంగా మండల, గ్రామ మరియు అనుబంధ సంఘాలు ఏర్పాటు చేసి పార్టీ కోసం నిరంతరం శ్రమించాలని నెల్లిమర్ల వైకాపా మాజీ ఎమ్మెల్యే బడుగుండ అప్పలనాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పూస్పేటరేగ మండలంలోని కొప్పెర్ల వెప్పడం గ్రామంలో జిల్లా వైకాపా ఇన్ఛార్జి కొల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ మండలంలో గ్రామ స్థాయి కమిటీలు పూర్తయిన తర్వాత పార్టీ కోసం, ప్రజల కోసం నిరంతరం శ్రమించే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం మాయమాటలు చెప్పి గద్దెక్కించిందని, 2 ఏళ్లలో చేసింది శూన్యమని ప్రజలందరూ గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలుపుకు దోహదపడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల నాయకులు పతివాడ అప్పలనాయుడు, మహంతి శ్రీనివాసరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ గారు ఏం చెప్పారంటే, మీ గ్రామం వెళ్ళి మీకు ఎన్ని చెప్పి మీ పెద్దలందరిలో కూర్చొని ఎవరు పార్టీకి కష్టసుఖాల్లో అండగా ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి కమిటీ వేయమని చెప్పారు. ప్రొఫార్మ్లో ఉన్నటువంటివన్నీ కూడా మీరు పూర్తి చేసి సకాలంలో పూర్తి చేస్తే మరి మేము కూడా ఆల్రెడీ 2 రోజుల కిందట ఆ కంప్యూటర్ తాలూకా సైట్ ఓపెన్ అయింది. ఎన్ని స్పష్టంగా మీ ఫోటోలు అన్నీ కూడా మేము అన్ని అప్లోడ్ చేయాలి. అలానే మొత్తం 4 మండలాలు కలిపి 112 పంచాయతీలు ఉన్నాయి. ఈ 112 పంచాయతీల్ని మేము అప్లోడ్ చేయాలి. దీంతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీ, అది మున్సిపాలిటీ ఉంది. ఎన్నిటిని కూడా మేము అప్లోడ్ చేస్తే అందరికి కూడా ఐడి కార్డులు వస్తాయి. చీపురుపల్లి బాలురాజ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి వీడ్కోలు సభలో ముఖ్య అతిథిగా వచ్చిన చీపురుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్రావు మరియు మానవీయత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు బివి గోవిందరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బివి గోవిందరాజులు మాట్లాడుతూ విద్యార్థులు 10వ తరగతికి కీలకమని, రానున్న 10 సంవత్సరాలు ఇష్టంతో కష్టపడి చదువుకుంటే మీరే పూజారులుగా మరియు ఉన్నత అధికారులుగా కాగలరని తెలియజేశారు. ముఖ్య అతిథిగా శంకర్రావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే మంచి అలవాట్లను అలవర్చుకొని ఉత్తమ పౌరులుగా దేశానికి వెన్నెముకలుగా కాగలరని కోరి ఉన్నారు. రాబోయే పరీక్షా కాలంలో చక్కగా చదువుకొని పరీక్షలు బాగా రాయాలని ఆశీర్వదించారు. ఇందులో ఉమా మహేశ్వరి, హెచ్ఎం మరియు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. మీరంతా కూడా ఇంటి దగ్గర ఉండి మంచిగా చదువుకొని టైంని మంచిగా ఉపయోగించుకొని, మీకు ఉన్నటువంటి రోజులో 24 గంటల టైం ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని వస్తున్నటువంటి ఎగ్జామ్స్ డిసిప్లిన్తో, ఎలాంటి మీ యొక్క మైండ్ డైవర్ట్ కాకుండా మీ యొక్క టైం అంతా కూడా మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి 10th క్లాస్లో ఒక మంచి మార్క్స్తో మీరు పాస్ అయ్యి ఈ స్కూల్కి, అదేవిధంగా మీకు, మీ పేరెంట్స్కి, మీ యొక్క విలేజ్కి ఒక మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంపీ భరత్ చైర్మన్ గా ఉన్న గీతం సంస్థ భూ దోపిడీపై వైసీపీ ప్రజా పోరాటానికి సిద్ధమని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, కుర్శాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, కేకే రాజులు మాట్లాడారు. చంద్రబాబు కుటుంబీకుల భూ దోపిడీని వైసీపీ ముక్త కంఠంతో ఖండిస్తుందన్నారు. ఈ నెల 30న జరిగే జీవీఎంసీ కౌన్సిల్లో
భరత్ 5,000 కోట్ల భూ దోపిడీని అడ్డుకోవాలని కమిషనర్ కేతన్ గార్గ్ను కలిసి బుధవారం వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. అలాగే గురువారం కబ్జాకు గురైన భూములు పార్టీ నేతలంతా పరిశీలించనున్నామని చెప్పారు. 30న జరిగే కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకోవడంతో పాటు జీవీఎంసీ గాంధీ పార్కులో కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజలను భాగస్వాములు చేస్తూ కౌన్సిల్ సమావేశం జరిగినంతసేపు నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు. చిల్లర ఇంచుమించు 55 ఎకరాలు దారాదత్తం చేయడానికి కౌన్సిల్లో ఒక తీర్మానం పెట్టడానికి ఏర్పాట్లు చేశారు. ఇంచుమించుగా ఈ 55 ఎకరాల విలువ 5,000 కోట్లు ఉంటుందని అంచనా. కానీ గీతం సంస్థ పేరుతో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చేసిన కబ్జా మొత్తం విలువ 10,000 కోట్లు దాటిందనేది మా అంచనా. ఇంతకుముందే ఎకరం 18,000 చొప్పున దాదాపు 71 ఎకరాలు రెగ్యులరైజ్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. ఆ రోజు కలెక్టర్లు ఒప్పుకోకపోతే వాళ్ళని పిలిచి మధ్యలో కొంత భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఇంచుమించుగా 130 నుంచి 150 ఎకరాలు కొట్టేశారు. ఇప్పటికీ వాళ్ళ కబ్జా పెట్టింది గీతం పేరుతో ఇంచుమించుగా 130-140 ఎకరాలు. ఇంకా ఎంత ఉందో పక్కాగా సర్వే చేస్తే కానీ తెలియదు. దీని విలువ 10,000 కోట్లు ఉంటుంది. ఈ రాష్ట్రం మొత్తానికి, దేశం మొత్తానికి మన టీవీలో ప్రచారాలు, ప్రవచనాలు చెప్తారు కదా, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు లాగా చంద్రబాబు నాయుడు ప్రవచనాలు చెప్తున్నాడు. ఆయన ప్రవచనాలు వింటే నిజంగా ఈయన పెద్ద ఈ రాష్ట్రానికి కస్టోడియన్ ఏమో, ఎవరికి ఒక అంగుళం భూమి పోకుండా కాపాడుతున్నాడేమో అనుకుంటాం. కానీ కొట్టేసేదంతా ఆ కుటుంబమే. ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పాలని ఉద్దేశంతోనే సమావేశం. ముఖ్యంగా బరి తెగించి ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కదా, ఏం చేసినా చెల్లుతుందని చెప్పిన ఉద్దేశంతో సుమారు 54 ఎకరాలని 79 సెంట్లని రేపు 30వ తారీఖు నాడు జరిగే జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దాన్ని రెగ్యులేట్ చేయడానికి గీతం యూనివర్సిటీకి ఇవ్వడానికి పెట్టారంటే ఇక చంద్రబాబు నాయుడు గారి తాలూకు అవినీతి కార్యక్రమం, ఏ విధంగా భూదోపిడీ, ఏ విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని కోరుతున్నాను. చెప్పే వచ్చి శ్రీరంగ నిధులు తినే వచ్చి చేస్తున్న వచ్చి ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు దాన్ని కూడా ఈ ధర్మాన్ని అడుగుతున్నాం. ఇదేనా మీ పరిపాలన తల నీరుని అడుగుతున్నాం. ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని మీరు పెడతారు? ఎక్కడుంది మీకు హక్కు? ఇది సుమారు 5,000 కోట్ల రూపాయలు. అంతమంది ఇంకొక 5,000 కోట్ల రూపాయలని ఈ రోజున మార్కెట్లో తెలుసుకుంటే అప్పటికే ప్రభుత్వం మీకు కేటాయింపులు చేసింది. మీకున్న అధికార బలంతో ఆ రోజు వివిధ రకాలుగా చేసుకున్నారు. అయినప్పుడు మళ్ళీ 54 ఎకరాల 79 సెంట్లని మళ్ళీ మీరు వచ్చి దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చీపురుపల్లి నియోజకవర్గంలో సిండికేట్ ఆధ్వర్యంలో మద్యం వ్యాపారం యథాశ్చదిగా జరుగుతుందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఎక్సైజ్ శాఖ నిబంధనలు పక్కన పెట్టి రేట్లను పెంచి మద్యం అమ్ముతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులపై వివరణ అడిగితే బీర్ల ధరలపై ఎలాంటి మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే గణతంత్ర దినోత్సవం రోజు కూడా యథాశ్చదిగా అమ్మకాలు జరిగాయని, సిండికేట్ మేనేజ్మెంట్ ఉంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు ఫైన్ విధిస్తున్నామన్నా వీలైనంత త్వరలో చర్య తీసుకుంటారా అని స్థానికులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మందు రేట్లు పెరిగాయని చెప్పేసి అంటున్నారు సార్, దానికి అదే మన క్యాబినెట్ ఆమోదం తర్వాత జిఓఎంఎస్ నెంబర్ 22/12/2026 నుంచి ప్రతి మద్యం బాటిల్పై లిక్కర్ మీద ఆల్ బ్రాండ్స్ 10 రూపాయలు పెరుగుదల జరిగింది. బీర్ల మీద ఎంఆర్పి ధరలు అంటే దాని మీద అయితే రేట్లు పెరగలేదు. పెరిగిందని చెప్పేసి ప్రతి వైన్ షాప్ లో కూడా అమ్ముతున్నారు.
అదే ఏవైనా దాని మీద కంప్లైంట్స్ కానీ వీళ్ళ మీద అయితే ఎటువంటి ఎంఆర్పి ధర పెరగలేదు. ఏ విధమైన కంప్లైంట్స్ వచ్చినా దాని మీద కంపల్సరీ చర్యలు తీసుకుంటున్నాం. ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అదే షాపుల మీద కేసులు నమోదు చేయబడిన పెనాల్టీ కూడా 5 లక్షల వరకు ఉంటుంది. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.